హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధా పద్మనాభం. వెల్కమ్ టు మై ఛానల్ ఆవులూరి వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్లో ఫ్రీ డెంటల్ హాస్పిటల్ ఎక్కడుంది, ఆ హాస్పిటల్లో ఏమేమి ట్రీట్మెంట్లు ఉంటాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ హాస్పిటల్ తిరుపతికి రేణిగుంటకి మధ్యలో ఉంటుందండి. యాక్చువల్గా ఇది హాస్పిటల్ కాదు, కాలేజీ. కృష్ణతేజ డెంటల్ కేర్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అండి. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. అతి తక్కువ ఖర్చుకే ట్రీట్మెంట్ ఇస్తారు. గత 3 ఇయర్స్గా మేము ఈ హాస్పిటల్కి వస్తున్నాము. 3 ఇయర్స్ అనడం కంటే కూడా మా బాబు 4th 5th నుండి కూడా వచ్చాము. బాబుకి కొంచెం పళ్ళు పుచ్చిపోతే అప్పుడు వచ్చాము ఫస్ట్ టైము. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. బాబుకి పుచ్చిపోయిన పళ్ళుకి క్యాప్ వేశారు, సిమెంట్ వేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇచ్చి చాలా బాగుంది. ఇంకా అప్పటి నుండి కంటిన్యూగా వస్తున్నాము. ఇంకా ఇవాళ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళామంటే, పాపకి కొంచెం ఎత్తుపళ్ళు ఉన్నాయండి. ఆ ఎత్తుపళ్ళు కోసం క్లిప్ వేపించడానికి ఇది 3వసారి రావడము. ఎలాగో హాస్పిటల్కి వచ్చాను కదా అని నాకు కొంచెం పళ్ళు పుచ్చింది, పళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుందామని వచ్చాము. ఇంకా కాలేజీకి వెళ్ళడము, ఫస్ట్ నేనైతే పళ్ళు చెకప్ చేయించేసుకున్నాను. నాకు పళ్ళు చెకప్కి ఎక్స్రే రాశారండి. ఒక్క పళ్ళు ఎక్స్రే వచ్చి 30 రూపీస్ అంట. అలాగే నోట్లో ఉన్న పళ్ళన్నిటికీ ఎక్స్రేకి 300 రాశారు. అమౌంట్ ఓపీలోనే పే చేయాలి. నేను 300 అమౌంట్ ఓపీలో పే చేసి ఎక్స్రే కోసం వెయిట్ చేస్తున్నా. ఎక్స్రే తీసుకున్నాక ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమన్నారు, అందుకోసం వెయిట్ చేస్తున్నా. వెంటనే 10 నిమిషాల్లో ఎక్స్రే వచ్చేస్తుందండి. అది మనకు ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ డాక్టర్ ఫోన్కే పంపించేస్తారనమాట, వాట్సాప్ చేస్తారు. మన పళ్ళు ఎలా ఉంది, రూట్ ఎంతవరకు ఉంది, పళ్ళు పుచ్చింది కదా, లోపల నరం వరకు ఏమైనా పుచ్చిందా అనేది చూస్తారు. ఇంకా ఈలోపు మా పాపకి క్లిప్ ట్రీట్మెంట్ ఆల్రెడీ జరుగుతుందని చెప్పాను కదా, ఆ ట్రీట్మెంట్ కోసము తన వార్డుకైతే తీసుకెళ్ళాము. ఇలా చూడండి, ఇలా మెటల్స్ కానీ సెరామిక్ కానీ చాలా రకాలైన పల్స్ సెట్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మనకు చెప్తారు ఎలాంటి క్లిప్ వేసుకోవాలని. దాన్ని బట్టి మన ఒపీనియన్తోనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. బోర్డులో ఉన్నాయి కదా, ఆ ట్రీట్మెంట్ ఇస్తారండి. సిరామిక్, పెట్టుకొని తీసే పళ్ళ సెట్టు, ఇలా మనకి ప్రైవేట్ హాస్పిటల్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటిదే ఇక్కడ ఇస్తారు. ఇంకా ఈ కాలేజ్లో చిన్నపిల్లలకు సంబంధించిన డెంటల్ వార్డు సపరేట్గా ఉంటుందండి. పిల్లల్ని చాలా బాగా అట్రాక్ట్ చేసేటట్టుగా ఇక్కడ డ్రాయింగ్స్ కానీ హాస్పిటల్ కానీ ఉంటుంది. వాళ్ళకి పళ్ళ మీద అవగాహన కల్పించడం కోసము ఇలాగా డ్రాయింగ్స్ లాగా పెట్టి వాటిని వచ్చిన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. పళ్ళు ఇలా ఉంటుంది, హెల్తీ టీత్ ఇలా ఉంటుంది, కొంచెం డ్యామేజ్ అయిన టీత్ ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా ఈ కాలేజ్లో ఒక్కొక్క పళ్ళ రకమైన ప్రాబ్లంకి ఒక్కొక్క రూమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ నెంబర్ 1 అనుకోండి, ఇక్కడ జనరల్ చెకప్ అంటే ఏ టీత్కి ఏ ప్రాబ్లం ఉంది, మనం ఏ ప్రాబ్లం కోసం వచ్చాము అనేది జనరల్ వార్డులో రూమ్ నెంబర్ 1లో వాటిని ఐడెంటిఫై చేస్తారు. అక్కడ ఎక్స్రేలు అంతా అయిపోయినాక ప్రాబ్లం ఏంటి అని కనుక్కున్నాక తర్వాత రూమ్స్ వైజ్ పంపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పుచ్చిపోయిన పళ్ళకి రూమ్ నెంబర్ 4 అనుకోండి, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. క్లిబ్బులకి ఒక రూమ్ నెంబరు, చిన్నపిల్లల వాడికి ఒక రూమ్ నెంబరు, అలాగే రూట్ కెనాల్కి ఒక రూమ్ నెంబరు. ఇలా మనకున్న డెంటల్ ప్రాబ్లమ్ బట్టి రూమ్స్ నెంబర్స్ డివైడ్ చేసి మనల్ని ఆ కేటగిరీకి పంపిస్తారనమాట. ఇంకా ఇక్కడ మా పాపకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. నేను ఎక్స్రే తీసుకొని పాపకి ఆ క్లిప్ సెట్ మెజర్మెంట్ తీసుకున్నారనమాట. ఇంకా లంచ్ చేసుకొని రండి, ఒకేసారి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత తినలేరు కదా, కొంచెం నొప్పిగా ఉంటుంది, ఈ లోపల లంచ్ చేసుకోరండి అని చెప్పారు. ఇంకా ఈ హాస్పిటల్ ఈ కాలేజ్లోనే క్యాంటీన్ ఉంది. కృష్ణతేజ కాలేజ్లోనే క్యాంటీన్ ఉంది. కొంతమంది పళ్ళు పీకించుకుంటారు కదా, అప్పుడు నొప్పిగా ఉంటుంది, ఐస్ క్రీమ్ తినాలి, చల్లగా పంటి మీద పడాలన్నప్పుడు వెంటనే ఇక్కడ అందుబాటులో ఉంటుంది క్యాంటీన్లో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ. ఇంకా మాకు అప్పటికే లంచ్ టైం 12:30 1 అయిపోయింది కాబట్టి భోజనం చేసుకొని 2:30కి అలా వచ్చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇంకా ఇక్కడ క్యాంటీన్కి వెళ్ళి మా పాప చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టింది. తర్వాత నైట్కి లిక్విడ్ ఐటమే తీసుకోవాలని చెప్పారు, అందుకని ఒకేసారి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంది. ఈ కృష్ణతేజ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఇక్కడ నుండే ఇంటి దగ్గర నుండే బాక్స్ తీసుకెళ్తే బెటర్ అండి. ఎందుకంటే హెవీ కాస్ట్, క్వాంటిటీ ఏమో తక్కువ ఇస్తారు, కాస్ట్ ఏమో హెవీగా ఉంటుంది. బహుశా కాలేజ్లో క్యాంటీన్స్ అంటే అలానే ఉంటాయేమో, నాకు తెలీదు. కానీ ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది మాకు. ఇంకా లంచ్ అయిపోయి ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మా వారు కూడా వచ్చేసారు. ఎలాగోనూ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇంటికి తీసుకెళ్దామని. ఇంకా పాపకి
కొంచెం పళ్ళు క్లీన్ చేశారు. రూట్ కెనాల్ లాగా క్లిప్ వేసే ముందు పళ్ళు చిగుర్లంతా క్లీన్ చేస్తారంట. అలా క్లీన్ చేసినప్పుడు పళ్ళు జివ్వని లాగుతాయమ్మా, కూల్గా ఏదన్నా పెట్టండి అన్నారు డాక్టర్స్. సరే మళ్ళీ క్యాంటీన్లోకి వెళ్ళాము. పాపకి ఐస్ క్రీము కోక్ తీసిచ్చాము. పాప తింటుంది. ఇంకా వాళ్ళ నాన్న కూడా డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నారు. ఇంకా ఏమైనా కావాలంటే తీసుకో, నాన్న నాకు ఇంకొక ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది. చాలు మమ్మీ, డబ్బులు లేవు, ఉన్న వాటితో తిను అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు. మా పాపకి పళ్ళెత్తు క్లిప్ వేయించడానికి తీసుకొచ్చామని చెప్పాం కదా. పాపకి క్లిప్ వేయడానికి మొత్తం 10,000 అవుతుందన్నారు. అంటే 10,000 కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. 2 మంత్స్కి ఒకసారి, 1 మంత్ కంటే పళ్ళు సెట్ అవ్వడానికి 1 ఇయర్ పడుతుంది. ఈ 1 ఇయర్ టోటల్ కలిపి 10,000 అవుతుంది అని చెప్పారు. ఇంకా బయట ప్రైవేట్ హాస్పిటల్లో అడిగితే ఆ 1 ఇయర్కి గాను ఆ క్లిప్ వేయడానికి మొత్తం ఒక 40,000 అవుతుందన్నారు. సో ఇక్కడ టైం పడుతుంది వేసుకోవడానికి. 1 ఇయర్ అంటే లాంగ్ టైమే. బయట అయితే ఒక 6 మంత్స్కి అలా వేసేస్తారు. కానీ తక్కువ ఖర్చు అవుతుంది కదా. పైగా చాలా కేరింగ్ అనమాట. వాళ్ళు నేర్చుకుంటున్నారనో ప్రాక్టీస్లో ఉన్నారనో తెలియదు, కానీ చాలా కేరింగ్గా వేస్తారు. ట్రీట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. అందుకని ఇంకా కృష్ణతేజలోనే కంటిన్యూ అయ్యి ఇక్కడే వేయించాలని ఫిక్స్ అయిపోయాము. ఈ డెంటల్ ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి ఈ క్యాంటీన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినందే మా పాప బయట రాదు. మా పాపే కాదు, మా బాబుని కూడా తీసుకెళ్తాను అప్పుడప్పుడు. అంటే వాడు హాస్టల్లో ఉన్నాడు కదండి. హాస్టల్ నుండి ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు వాడికి కూడా డెంటల్ చెకప్ చేపిస్తుంటా. ప్రతిసారి క్యాంటీన్లోకి వెళ్ళాలి, ఐస్ క్రీము కూల్ డ్రింకో తినాలి, తర్వాతే బయట రావాలి. నాకు తెలిసి వాళ్ళు డెంటల్ చెకప్కి వచ్చేది ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ కోసం అనుకుంటానండి. అంటే మేము ఉన్నది విలేజ్లో కదా, రెగ్యులర్గా వాళ్ళకి ఐస్ క్రీమ్స్ ఇలాంటివి దొరకవు. ఎప్పుడైనా పనిగా టౌన్కి వెళ్ళినప్పుడే తినగలుగుతారు. కాబట్టి నాన్న హాస్పిటల్కి వెళ్దాం డెంటల్ చెకప్ కంటే ఫస్ట్ రెడీ అయిపోయి బయలుదేరేస్తారనమాట. బయట ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఈ తండ్రి కూతుర్లే తప్ప మూడో వ్యక్తి ఉన్నారని కూడా పట్టించుకోరు. వీళ్ళే మాట్లాడుకుంటుంటారు, వీళ్ళే జోక్స్ వేసుకొని సరదాగా ఉంటారు. ఎక్కడైనా నాన్న కూతుర్ల బాండింగ్ అంతే కదండి. వీళ్ళ బాండింగ్ ఎప్పటికీ వీళ్ళకి గుర్తుండాలని వాళ్ళకి తెలియకుండా నేను ఇలా వీడియోస్ తీస్తూ ఉంటాను. ఒక అమ్మగా నా కూతురికి ఇలాంటి మెమరీస్ చాలా ఇవ్వాలని ఆశపడతానండి. అందుకే ప్రతి ఒక్క వీడియో తీస్తుంటాను. ఇంకా డీటెయిల్గా ఈ కాలేజీలో ఏమేమి ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ రూమ్ నెంబర్, మనం ఎంటర్ అవ్వడము, మనకి ఏ రూమ్గా అలాట్ చేస్తారో ట్రీట్మెంట్ తెలుసుకోవడం కోసం ఇలా ఎదురుగా బోర్డు పెట్టేస్తారనమాట. రూమ్ నెంబర్ 1, 2, 3 ఏ ట్రీట్మెంట్కి కొంత చెప్తారనమాట వాళ్ళు. మన ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మీరు రూమ్ నెంబర్ 1కి వెళ్ళండి, 2కి వెళ్ళండి అని. అవి ఎక్కడున్నాయి, ఫస్ట్ ఫ్లోరా, గ్రౌండ్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా అని చాలా డీటెయిల్గా ఇచ్చుంటారు. దాన్ని చూసుకొని మనం ఫాలో అయిపోవడమే. ఈ బోర్డు చదివేటప్పుడు నాకు తెలిసిన కొత్త విషయం ఏమంటే, కృత్రిమంగా కన్ను కూడా అరేంజ్ చేస్తారంట ఈ కాలేజీలో. పూర్తిగా కన్ను లేని వాళ్ళకి కృత్రిమంగా కన్ను, ఎలాగైతే పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి పళ్ళ సెట్ అరేంజ్ చేస్తారో అలాగే కళ్ళు కూడా అరేంజ్ చేస్తారంట. ఆ ట్రీట్మెంట్ ఉందో లేదో మరి నేను బోర్డులో చూసి అయితే చదివాను. ఇంకా నా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పాప లోపల పళ్ళు అచ్చు ఇస్తుంది. ఆ అచ్చు ప్రకారమే క్లిప్స్ రెడీ చేస్తారంట. అందుకు నేను ఇలా బయట వెయిట్ చేస్తున్నాను. ఫ్రీ డెంటల్ చెకప్తో పాటు తక్కువ ఖర్చులో పళ్ళకు సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా ఈ హాస్పిటల్లో తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.